అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో రెసిపీస్ ఉంటాయి. మార్నింగ్ రొటీను, బ్రేక్‌ఫాస్ట్ అలాగే టేస్టీగా ఉండే లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే టైం ఇప్పుడు చూడండి 4 అయిందనమాట. ఇంతకుముందు 4:15 అవుతుంది. యాక్చువల్‌గా 4కి లేచాను. ఇంతకు ముందైతే 4:30కి అలా లేచేదాన్ని. ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ ముందుకెళ్ళిపోయింది. 4:30కి లేస్తే ఒక్కోసారి స్కేటింగ్‌కి అది వెళ్ళొచ్చిన తర్వాత టైం సరిపోవట్లేదు కుకింగ్‌కి. మా వారికి కొంచెం ఫుడ్ అది లేట్ అవుతుందని హౌస్ క్లీన్ చేయటం అదంతా అవ్వట్లేదని చెప్పేసి ఎర్లీగానే లేస్తున్నా మళ్ళీ. ఈ టైమింగ్స్ యాక్చువల్‌గా అంతకుముందు కూడా 4కే లేచేదాన్ని. హాలిడేస్ కదా అని చెప్పేసి 4:30కి టైమర్ పెట్టుకుంటున్నా. కానీ ఇంకా 4కి లేస్తేనే బెటర్‌లే అని చెప్పేసి మళ్ళీ 4కి మార్చేసుకున్నా. ఇంకా లేచిన తర్వాత ముందు హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ముందుగా అయితే ఇంకా పూజ చేసుకునే లోపు కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌లోకని ముందు రోజు జొన్నలు నానబెట్టాను నైటు. ఈ జొన్నలు ఇవన్నీ కొంచెం ఇలా జల్లి గిన్నెలో వేసేసుకుంటే మనకి పూజ అది అయ్యేలోపు కొంచెం వాటర్ అంతా పోయి చక్కగా మిక్సీ యేసుకునేటప్పుడు తడి లేకుండా ఉంటుంది కదా! పొడి పొడిలాడుతూ వస్తుంది రవ్వ. ముందు కొంచెం ప్రిపరేషన్ లాగా చేసి పెట్టేసుకుంటే ఇంకా ప్రశాంతంగా కొంచెం పూజ చేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చని జొన్నలైతే వాటర్ తీసేసి ఇంకా జల్లి గిన్నెలో వేసి పక్కన పెట్టేస్తున్నా. అలాగే మిల్లెట్స్ కూడా నానబెట్టాను. మిల్లెట్స్ లడ్డు ప్రిపేర్ చేద్దామని మిల్లెట్స్ నానబెట్టాను. ఇంకా మిల్లెట్స్ అలాగే ఆఫ్టర్‌నూన్ మా వారికి ఆఫ్టర్‌నూన్ స్నాక్స్‌లోకని చెప్పేసి రాజ్మా ఇవి రెగ్యులర్‌గా తీసుకొచ్చేయి కాదు. జీబ్రా రాజ్మా అని చెప్పేసి ఉన్నాయి. కొంచెం సారలు సారలుగా అలా ఉన్నాయన్నమాట. షేప్ కూడా డిఫరెంట్‌గా ఉంది. లాస్ట్ టైమ్ మిల్లెట్స్ కోసం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సరే రోజు శనగలు అలా కాకుండా ఇలా కూడా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇవి నానబెట్టక ముందు మనకి క్లియర్‌గా కనిపిస్తుంటాయి. పైనంతా ఇలా సారలు సారలుగా ఉంటాయి. ఇంక నానిన తర్వాత ఉడికిన తర్వాత అయితే అసలేమి కనిపించదు. ప్లెయిన్ లాగా ఉంటాయన్నమాట. సరే ఇంక అవి కూడా నానబెట్టాను. అవైతే ఇంకా స్టవ్ పై పెట్టేసుకొని మిల్లెట్స్ కూడా నానబెట్టాను కదా! ఇవి కూడా ఒకసారి కడిగేసుకొని చిల్లుల గిన్నెలో కానీ లేకపోతే ఏదైనా క్లాత్ మీద అలా వేసేసుకుంటే చక్కగా తేమ లేకుండా డ్రై అవుతాయి. నాకు బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేశాననమాట. ఈలోపు కొంచెం చక్కగా తేమ లేకుండా డ్రై అవుతాయి కదా! ఏదన్నా చిల్లుల గిన్నెలో అట్లా వేసేసుకోవచ్చు. లేకపోతే క్లాత్ మీదనైనా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఆ పనులు చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గరంతా క్లీన్ చేసుకొని, ముగ్గు వేసుకొని, పూజ అయితే ఫినిష్ అయింది. కొంచెం ముందు పనులన్నీ చేసేసుకొని కూర్చుంటే ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఎలా అయినా మనం ఇంకా వంట స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడే సరిపోతూ ఉంటుంది కదా! పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టవ్ పై అయితే పెట్టేసుకున్నాను. గుగ్గిళ్ళైతే ఉడుకుతున్నాయి. అలాగే మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేద్దామని మష్రూమ్స్ ఉడకబెడుతున్నాను. అంటే ఆ స్మెల్ నాకు నచ్చదు. అందుకోసం అని చెప్పేసి స్మెల్ నచ్చితే చక్కగా మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు కర్రీలో. నాకు ఆ స్మెల్ డైరెక్ట్‌గా వేస్తే టేస్ట్ కూడా నచ్చదనమాట. సరే కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టేసుకుంటే ఆ వాటర్ వంపేసి వేసేసుకుంటాను. ఈలోపైతే ఇంకా జొన్నలు నానబెట్టాను కదా! ఈరోజు జొన్న రవ్వతోటి సాంబార్ రైస్ ప్రిపేర్ చేద్దామని కుక్కర్‌లో అయితే చేసేస్తున్నా. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. జొన్న రవ్వ కాకపోయినా ఏ మిల్లెట్స్‌తో అయినా. మిల్లెట్స్‌తో ఇంకా ఈజీ కదా! ఇలా అయితే జొన్నలు మళ్ళీ గ్రైండ్ చేసుకోవడము అట్లాగా. చక్కగా కొన్ని షాపుల్లో అయితే మనకి రవ్వ అవైలబుల్ ఉంటుంది. చక్కగా మీకు ఉంటే రవ్వ తీసుకొచ్చుకోండి. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ కదా! ఇక్కడ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఇందులో క్యారెట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఒక టమాటో. ఇక్కడైతే నేను 1 కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను. 1 కప్పు జొన్నలు, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం సొరకాయ ముక్కలు తీసుకున్నా, 4, 5 పచ్చిమిరపకాయలు. 1 కప్పు జొన్నలకి అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ కప్పుతో తీసుకున్నాను. జొన్నలు చక్కగా జల్లి గిన్నెలో వేశాను కదా! ఇంకా తేమ లేకుండా మంచిగా డ్రై అయినాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే.
ఈలోపు అయితే ఇంకా కుక్కర్ విజిల్స్ రావాలి కదా, ఈలోపు మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి. ఇలాంటి ఫ్రైస్ కూడా మనకి టేస్ట్ బాగుంటాయి. సాంబారు రసం చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా కూడా కలుపుకొని అయినా తినచ్చు, రైసు మిల్లెట్స్ దేంట్లో అయినా. కారం ఏం వేసుకోకుండా, మిరియాలు చాలా మంచిది కదా కారంతో కంపేర్ చేస్తే. మిరియాల పొడి చాలా మంచిది అంటారు కదా, రైనీ సీజన్లో అయినా చక్కగా ఫీవరు కోల్డ్ కాఫ్ ఇలా ఉన్నప్పుడు కూడా. ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసుకొని అవి వేగేలోపు రోట్లో ఇక్కడ నేను చిన్న స్పూన్తో మిరియాలు సోంపు తీసుకున్నాను. కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకైతే ఈ మాత్రం కారం సరిపోయింది. చిన్న స్పూన్తో వేసుకోండి. ఒక 20 మిరియాలు అలా అయితే సరిపోతాయి. ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మంచిగా దంచుకొని ఉల్లిపాయల్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చక్కగా ఈ వెల్లుల్లి అంత పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది. మిరియాల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఘాటు అంటే ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, టేస్టీగా ఉండే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ పప్పు ఉడికిందేమో చూద్దాం. 2 విజిల్స్ రాగానే ఆపేసాను. మనకి అలా అయితేనే వెజిటేబుల్స్ కొంచెం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే, ఎక్కువ 3 విజిల్స్ అలా వస్తే ఓవర్ కుక్ అయిపోతూ ఉంటుంది కదా. పప్పు కూడా నేను ముందే కొంచెం ఒక అరగంట ముందు నానబెట్టాను కాబట్టి బాగా చక్కగా మెత్తగా అయితే ఉడికింది. చక్కగా ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్తో చేసుకోవచ్చు. ఇంకా మీరు మిల్లెట్స్ తినట్లేదంటే రైస్ యాడ్ చేసుకోండి, రైస్తో కూడా బాగుంటుంది. కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు ఇట్లా 1 పాట్ మీల్ లాగా ఉంటుంది కదా, కుక్కర్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. విడిగా కుక్ చేసుకుంటే చక్కగా మనకి ముక్కలు అయితే కుక్కర్లో కన్నా కూడా విడిగా అయితే ముక్కలు నోటికి తగులుతూ అలా కూడా బాగుంటుంది వెజిటేబుల్స్ అవి. ఇందులో నేను 2 స్పూన్ల వరకు సాంబార్ పొడి, అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, విడిగా కుక్ చేసుకున్నా కూడా మనకు బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ అన్నీ విడిగా కుక్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సాంబార్ పౌడరు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇందులో జొన్న రవ్వ యాడ్ చేస్తున్నాను. రవ్వ కూడా మనకి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా మనకి బయట రవ్వ దొరికితే అది సమానంగా పలుకులు అనేవి సమానంగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇది మిక్సీలో వేసింది కొన్ని పలుకులు పెద్దవిగా అంటే పౌడర్గా అలా అవుతూ ఉంటాయి. అందుకోసమని కొంచెం ఎక్కువసేపే ఉడికించుకుంటే బాగుంటుంది. జొన్న రవ్వ వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ మీకు ఎలా కావాలంటే లిక్విడ్ లాగా ఎలా కావాలంటే అలాగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి హాట్ వాటర్ రెడీగా పెట్టుకుంటే చక్కగా మనం కావాల్సినప్పుడు కొంచెం యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ వేడి చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంది కదా. రవ్వ ఉడకటానికి టైం పడుతుంది కొంచెం, ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే, నేను ఇక్కడ విజిల్ పెట్టట్లేదు, జస్ట్ ఒక మూత పక్కకు పెట్టేస్తున్నాను అంతే. ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా రవ్వ కూడా మనకు ఉడికి తినేటప్పుడు బాగుంటుంది. రవ్వ ఉడకపోతే అస్సలు బాగోదు, పంటమ్మట పచ్చి పచ్చిగా తగులుతూ అలా ఉంటుందన్నమాట. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇంకా లూజ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు తినేస్తాం కాబట్టి ఈ మాత్రం ఇలా సరిపోతుంది. ఇంకా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇందులో నేను చింతపండు బదులు నిమ్మరసం పిండుతున్నాను. చింతపండు వేసుకోవాలి అనుకుంటే చిన్న లెమన్ సైజ్ తీసుకొని చక్కగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని వేసేసుకోండి, లేదా పప్పు ఉడికేటప్పుడైనా అలా అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ తీసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి, దేంతో అయినా, మీరు రైస్ తోటైనా లేకపోతే మిల్లెట్స్తో ఎలా కావాలంటే అలా ట్రై చేయండి. ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ స్పైసీగా చేయట్లా,
పచ్చిమిర్చి వేసాను, ఇంకా సాంబార్ పౌడర్ వేసాను కదా, అదే సరిపోతుంది. ఇంకా సాంబార్ రైస్ అలాగే మష్రూమ్ ఫ్రై రెడీ అయింది కదా, పక్కన పెట్టేసుకొని మా వారికి అయితే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తున్నా. ఇవి రాజ్మా కుక్ చేశాను కదా, అవి ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ యాడ్ చేసి పెట్టేస్తున్నాను. రెగ్యులర్గా శనగలు అలా కాకుండా ఇలా అంటే ఏదో ఒకటి, శనగలు కానీ రాజ్మా కానీ లేకపోతే మనకి బొబ్బర్లు ఉంటాయి కదా అవి కానీ, ఏ ఒకటైతే ఆల్టర్నేటివ్గా కుక్ చేస్తూ ఉంటా. ఇవి ఏంటంటే కర్రీకి ఎక్కువ బాగుంటాయి. ఇలా గుగ్గిళ్ళలాగా స్నాక్స్ లాగా తినాలంటే కొన్నేమో ఓవర్ కుక్ అవుతాయి, కుక్కర్లో పెట్టినా అంతే, విడిగా బాయిల్ చేసినా అంతే. కొన్ని ఓవర్ కుక్ అవుతాయి, కొన్నేమో గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇందులో కొంచెం మిరియాల పొడి, ఇంకా నిమ్మకాయ చిన్న ముక్క అయితే పెట్టేశాను. జాంకాయ పెట్టేసి మజ్జిగ అయితే పెట్టేశా. ఉప్పు గుగ్గిళ్ళు ఉడికించుకునేటప్పుడు వేసుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఉల్లిపాయ వేసిన తర్వాత వేస్తే తినేటప్పటికి ఆఫ్టర్నూన్కి వాటర్ వచ్చేస్తుంది, అందుకోసమని సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ గుగ్గిళ్ళలో ఉంది, కొంచెం నిమ్మరసము మిరియాల పొడితో సరిపోతుంది టేస్ట్. ఇప్పుడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. మా వారు వెళ్ళిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. జొన్న రవ్వతో సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి, ఏ మిల్లెట్స్తో అయినా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మష్రూమ్ పెప్పర్ ఫ్రై, పాపడ్ ఉంటే చక్కగా పాపడ్తో తినేయచ్చు. సరే, ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మిల్లెట్స్ నానబెట్టాను కదా లడ్డు కోసం అని చెప్పేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. నా చేతిలో కప్పు ఉంది కదా, చిన్న కప్పు, రైస్ కుక్కర్లో కప్పు, ఆ కప్పుతో 1 కప్పు మిల్లెట్స్, 2 కప్పుల అటుకులు, 1/2 కప్పు ఎండు కొబ్బరి, 4-5 యాలకులు, అలాగే ఒక 200 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను. లేదంటే ఒక 2 కప్పులు అనుకోండి, 2 కప్పులు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మిల్లెట్స్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా మనకి మంచి స్మెల్ వస్తూ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే లడ్డు బాగుంటుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. మనం కనీసం చేసుకున్నామంటే ఒక 1 వీక్ వరకైనా స్టోర్ చేసుకునేటట్లుగా ఉండేటట్లు ఉంటే బాగుంటుంది. కొంచెం తడి ఏమి లేకుండా చక్కగా చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బెల్లం మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేనైతే చిన్న కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకున్నా, అది ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ వరకు ఉంది. అటుకులు అటుకులు 2 కప్పులు, 1 కప్పు మిల్లెట్స్, 1/2 కప్పు ఎండు కొబ్బరి. అటుకుల్ని జస్ట్ మనం మిల్లెట్స్ వేగుతున్నప్పుడు ట్యాప్ కింద పెట్టేసి పైన డస్ట్ లాంటిది ఏమి లేకుండా క్లీన్ చేసుకోండి అంతే. సోక్ చేయాల్సిన అవసరం అంటే నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒకసారి కడిగేసి ఇంకా ప్యాన్లో వేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇంకా మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే వేసుకోండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నెయ్యి లడ్డు చుట్టుకునేటప్పుడైనా అప్పుడైనా కలుపుకోవచ్చు కొంచెం. నేనైతే ఎక్కువ నెయ్యి అయితే యాడ్ చేయట్లేదు, కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను. అటుకులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, అంతకన్నా ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇంకా ఇవంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలి కదా. ఇది వేడిగా ఉంది కదా, మనకి మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని బెల్లం అయితే ఇందులో వేస్తున్నా. కొంచెం కరిగినట్లుగా కలుస్తుంది బాగా, వేడి మీద ఉన్నప్పుడు వేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది మనకి బెల్లం ఇదంతా. బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిల్లెట్స్ కూడా దీనిపైన ఇట్లా అంటే వేడిగానే ఉన్నాయి 2, అందుకోసం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తింటారు ఇష్టంగా, పర్లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మాకైతే మా అమ్మాయి అంత తినదు డ్రై ఫ్రూట్స్, నేను వేసిన జీడిపప్పులు అవి వేరి పక్కన పెడుతూ ఉంటుంది, అందుకోసం అని చెప్పి నేను వేయట్లేదు అనమాట. బెల్లం మీ తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, నాకైతే సరిపోయింది కరెక్ట్గా 200 గ్రామ్స్, ఒక 2 కప్స్ అనుకోండి, 2 కప్స్ 2.5 కప్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవటమే. మీరు ముందుగా మిల్లెట్స్ని గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా ఈజీగా ఉంటుంది. చక్కగా మిల్లెట్స్ అవి మెత్తగా పౌడర్ అవుతాయి, లేదంటే ఇలా కలిపి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇంకా లడ్డూలు చుట్టుకోవటమే.
మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయటే పెట్టుకోవచ్చు. అసలు లోపల పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రిడ్జ్‌లో అట్లాగా చక్కగా బయట పెట్టేసుకోండి. పిల్లలకి ఇవ్వచ్చు అప్పుడప్పుడు. లంచ్ బాక్సుల్లో అలా పెట్టొచ్చు. హెల్తీగా, టేస్టీగా తినొచ్చు. చక్కగా ఇప్పుడు ఫెస్టివల్స్ టైము, ఈ శ్రావణ మాసం, కృష్ణాష్టమి, అటుకులతో చేసినవి నైవేద్యంగా పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు కదా! హెల్తీగా మన చేత్తో చేసుకున్న ఫుడ్ చక్కగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి బయట చేసిన లడ్డూలు ఇవి కాకుండా చక్కగా ఇంట్లోనే ఎంత చేతైతే అంత చక్కగా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నామంటే అవే చక్కగా మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. మిగిలినవి అక్కడ పెట్టేస్తే పిల్లలు అటు ఇటు తిరుగుతా తినేస్తూ ఉంటారు కదా! చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. జ్యూసీగా చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు అలా అయితే వచ్చినాయి. చాలా బాగుంది. మీరు కొంచెం రవ్వగా ఉండాలి, నోటెమ్మట తగులుతూ అనుకుంటే కొంచెం బరకగా రవ్వగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందే మిల్లెట్స్‌ని గ్రైండ్ చేసుకొని తర్వాత బెల్లము, అటుకులు యాడ్ చేసుకోవచ్చు మిక్సీ జార్‌లో. అలా అయితే బాగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. బాగా స్మూత్‌గా వస్తాయి. కొంచెం పలుకుగా కావాలంటే ఇంకా నేనైతే మొత్తం ఒకేసారి కలిపి గ్రైండ్ చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా! పైన వైట్ కలరు కొంచెం రవ్వగా కనిపిస్తూ ఉంది కదా! అలా కావాలని అలా గ్రైండ్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. ఫెస్టివల్స్ టైంలో అయినా ఎప్పుడైనా సరే హెల్తీగా, టేస్టీగా తినొచ్చు. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉన్నాయి. 1 వీక్ వరకు మనం బయట డబ్బాలో పెట్టేసుకోవచ్చు చక్కగా. చాలా బాగున్నాయి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. బెల్లం మీరు మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఓకే అండి. ఈరోజు వీడియో అయితే నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.